హాయ్ ఆల్. పద్మమ్మ ఇక సింహాద్రికి ఇదిగో చాయ్ తీసుకోవయ్యా అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇక సింహాద్రి మాత్రం అటువైపు చూస్తూ ఉంటాడు. ఏందయ్యా నువ్వు గట్టే చూస్తున్నావు? ఏం లేదు అని సింహాద్రి అనగానే, ఏం లేకపోతే నువ్వు గట్టెందుకు చూస్తావు అని అంటూ ఉంటే, మన బిడ్డ తప్పు చేసిందని నువ్వు నమ్ముతావా అని అనగానే ఇక పద్మమ్మ, నేను సచ్చినా నమ్మను. మరి గాలి ఎట్లా నమ్ముతున్నారే? ప్రేమించిన పిల్లగాడు పిల్లని తీసుకొని దేశాలు దాటిపోయిండు. వాళ్ళ సవితి కూడా బానే ఉంది. ఈ తప్పులన్నీ చేసిన శశికాంత్ గారు కూడా ఆరంగా తిని హాయిగా పడుకుంటున్నారు. ఎటొచ్చి అన్యాయం జరిగింది మన బిడ్డకే కదా. సరే, అత్తింటోళ్ళకి కోపం ఉంది, నేను ఒప్పుకుంటా. కానీ సూర్యబాబు లాయరమ్మకి ఏమైందే? మనల్ని వీరం లెక్కనే చూస్తున్నారు. ఏదో మన బిడ్డ చేయరాని తప్పు చేసినట్టు గట్ల చూస్తున్నారు అని అంటుంటే ఇక పద్మమ్మ, ఎట్లా చూస్తే ఏందయ్యా, మన బిడ్డ తప్పు చేయనప్పుడు మన బిడ్డ అయితే ఆఫీస్లో పని చేస్తుంది కదా అని అనగానే ఇక సింహాది, నువ్వు మంచిగా చెప్తున్నావే. ఇంట్లో పని చేయడానికి ఆఫీస్లో పని చేయడానికి తేడా అయితే ఉంది కదా. అయితే ఇప్పుడు నువ్వు ఏమంటావో చెప్పయ్యా అని పద్మమ్మ అనగానే, చిన్న చిన్న నదులన్నీ కలిస్తేనే కాలువ అవుతుంది, కాలువలన్నీ కలిస్తేనే సముద్రం అవుతుంది. మనం పోయి బతిమిలాడినామనుకో ఆ సునందమ్మ వినదు, మనమంతా పోయి బతిమిలాడితే అని అంటుంటే ఇక పద్మమ్మ, మన బిడ్డ ఏం చేసిందని మనం వెళ్ళి ఆ సునందమ్మ బతిమిలాడాలి? కాపురాలు నిలబడాలంటే ఎవరో ఒకరు తగ్గాలని సూర్యబాబు మన మీద కోపంగా ఉన్నారయ్యా. ఇప్పుడు చూడు ఆ కోపాలన్నీ ఎలా పోగొడతానో రా అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. సూర్య జ్యోతి ఇద్దరు ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు మనం ఈ కేసు వాదించాలి అని చెప్పి సూర్య జ్యోతితో అంటుంటే అప్పుడే సింహాది వచ్చి తనతో, ఆ కేసుతో పాటు మా కేసు కూడా వాదించు సూర్యబాబు అని అనగానే, నీ కేసు ఏంటి సింహాది అని అంటుంటే, ఒక తండ్రి ఒక కూతురు కేసు. తండ్రి కూతురు కేసు ఏంటి? ఒక పెంచిన తండ్రి ఒక పెరిగిన కూతురు అనగానే ఇక సూర్య జ్యోతి ఇద్దరు లేచి నిలబడతారు. ఏమైంది సింహాద్రి అని సూర్య అడగగానే, ఏమైతుంది సారు, లొల్లైంది ఒకరికి, దానికి బలైంది ఇంకొకరు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతుంది సింహాద్రి. సారు, ఆనంది మా బిడ్డ కాదు నీ బిడ్డ కూడా అని సింహాద్రి అనగానే, అందుకే కదా నిజాలు దాచి మోసం చేసింది అని అనగానే ఇక పద్మమ్మ, ఏం సాధించింది బాబు మోసం చేసి? నీ బిడ్డ పెళ్లి చేయనికే కదా, కానీ నా బిడ్డ బతుకు రోడ్డు పాలైంది అని అనగానే ఇక సూర్య, పోయింది మా పరువు. మీరైతే మీ బిడ్డ కోడల్ని ఇడగొట్టలేరు కదా బాబు, అర్థం చేసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళు తిరిగి వస్తారు కదా బాబు. మీరు మీ బిడ్డతో మాట్లాడినప్పుడు మీకు ఏడో ఒక దగ్గర వాళ్ళు ఖుషిగా ఉన్నారని మీకు అర్థమవుతుంది. కానీ నా బిడ్డ అట్లా కాదు బాబు, అటితోళ్ళకి దూరమైంది, పుట్టింటోళ్ళకి దూరమైంది, పెంచిన వాళ్ళకి దూరమైంది, అందరి మంచి కోరుకునే మనిషి ఇప్పుడు అందరికి దూరంగా ఉంది అని పద్మమ్మ అంటుంటే, అదంతా చేతులారా ఆనందిగా చేసుకుంది కదా అని అంటుంటే, పెద్దోళ్ళు మీరు ఉన్నారు కదా, పెద్ద పెద్ద సమస్యలకి కోర్టులో తీర్పులు చెప్తారు కదా, మరి ఈ చిన్న సమస్యకి తీర్పు చెప్పరా? ఇదంతా విన్న సింహాతి, లాయరమ్మ, నీ కడుపుని పుట్టకపోయిన ఆనంది నీ బిడ్డ అటువంటిది, జరంతా పెద్ద మనసు చేసుకొని మా బిడ్డకి న్యాయం చేయండమ్మా అని అంటుంటే ఇక సూర్య, పుట్టి ఏమి చిన్నపిల్ల కాదు, మాలాగే తను కూడా ఒక లాయర్, తను చేసిన పని తెలిసి చేసింది, దీనికి పర్యావసారం ఇలానే ఉంటుంది, పుట్టి గురించి నా దగ్గర మాట్లాడదు అని చెప్పి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సార్ సార్ అని చెప్పి సింహాద్రి పిలుస్తూ ఉన్నా కూడా సూర్య అలానే వెళ్ళిపోతూ ఉంటాడు. లాయరమ్మ, మీరైనా సూర్య సార్కి చెప్పండమ్మా అని సింహాద్రి అనగానే, మనం ఏ తప్పు చేయనప్పుడు నిజాయితీని మనల్ని గెలిపిస్తుంది, కుట్టి కూడా అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక పద్మమ్మ సింహాద్రితో, ఏవయ్యా ఇప్పుడు లాయరమ్మ మన బిడ్డని నమ్ముతున్నట్ట లేదా అని అంటుంటే, లాయరమ్మ మన బిడ్డలో ఉన్న నిజాయితీని నమ్ముతున్నది అంటే ఇప్పుడు మన బిడ్డ నిజాయితీని నిరూపించుకోవాలి,
ఆ ఎల్లమ్మ దయ వల్ల మన అల్లుడి బిడ్డ ఒకడైతే చాలయ్యా అని చెప్పి ఇక పద్మమ్మ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇక ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇక్కడ ఆనంది ఆఫీస్ లో అలా వెళ్తుంటే అప్పుడే ఒక ఎంప్లాయ్ వచ్చి మేడం మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగానే ఆ ఓల్డ్ ఫైల్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్తున్నాను అని చెప్తుంటే లేదు మేడం నేను తీసుకొస్తాను, లేదు నాకు కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇదంతా జీవన అలేక ఇద్దరు వింటూ ఉంటారు. ఇక జీవన అలేకతో దొరికింది మంచి ఛాన్స్, నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానని చెప్పి జీవన అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అలేక జీవనతో ఏం చేసి వచ్చావు అని అడగగానే ఏసీ ఫుల్లో పెట్టి వచ్చాను, ఇప్పుడు ఆనంది లోపలికి వెళ్ళగానే నేను డోర్ని గడియ పెడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక ఆనంది రూమ్ లోకి వస్తూ ఉంటుంది. ఇక ఫైల్ అని వెతుకుతూ ఉంటుంది. ఇక ఏసీ ఏంటి ఇంత తక్కువలో పెట్టిరు, రిమోట్ ఎక్కడుందా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య కూడా ఆ రూమ్ లోకి వస్తూ ఉంటాడు. ఇక ఆనంది ఆదిత్యం చూసి ఆదిత్య గారు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అనగానే నేను కూడా ఫైల్స్ కోసమే వచ్చాను అని చెప్పగానే జీవన బయట నుంచి గడియ పెడుతూ ఉంటుంది. అదేంటి ఏసీ ఏంటి ఇంత లోగా పెట్టావు అని ఆదిత్య అనగానే అదే నేను కూడా చూస్తున్నాను, రిమోట్ కోసం వెతుకుతున్నాను. ఇక జీవన అలిక ఇద్దరు క్లాప్స్ కొట్టుకుంటుంటారు. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి అని అలికి అనగానే ఇప్పుడు ఆనంది లోపలికి వెళ్ళింది, ఫైల్స్ కోసం వెళ్ళింది కదా, ఇప్పుడు ఏసీ నేను ఐలో పెట్టాను అంటే తనకి చలి పుడుతుంది, తను డోర్ ఓపెన్ చేయాలని చూస్తుంది కానీ డోర్ బయట నుంచి గడియ పెట్టాను, తనకి బాగా చలి పెడుతుంది, ఏసీ రూమ్ ఎక్కడా అని చెప్పి వెతుకుతుంది. ఇక ఆ రూమ్ కనిపించకపోవడంతో ఆ రిమోట్ ఎక్కడా అని చెప్పి వెతికి వెతికి తను ఒక మూలన చలితో వణుకుతూ కూర్చుంటుంది. ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు డోర్ ఓపెన్ చేసి వదిలేద్దాం, ఈ గ్యాప్ లో నువ్వు ఏం చేయాలంటే ఆదిత్యకి మందులు వేయాలి, ఆదిత్యకి జ్యూస్ ఇవ్వాలి, తనని బాగా చూసుకోవాలి, వద్దన్న విసుకున్నా నువ్వు మాత్రం సేవలు చేయాలి అని అనగానే మరి ఆనంది తలుపులు కొడితే కొట్టినా ఎవరికి వినపడదు, ఒకవేళ వినిపించినా సరే మనం వెళ్ళి లైట్స్ ఆఫ్ చేస్తాం, నువ్వు చెప్తుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంది అని అలేకి అనగానే చూస్తే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది అని చెప్పి జీవన ఇక లైట్స్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఆనంది ఫైల్స్ వెతుకుతూ ఉంటే ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ చేయడం చూసి అయ్యో పవర్ పోయినట్టు ఉంది అని అనగానే ఏసీ ఫుల్ లోలో ఉంటే పవర్ కట్ అయింది అంటావేంటి అనగానే అయితే ఎవరో బయట లైట్స్ ఆఫ్ చేసి ఉండాలి, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి డోర్ రావడం లేదు అని ఆనంది తీస్తూ ఉంటే ఇక జీవన అలానే చూస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య జీవనతో జీవన ఆనంది డోర్ కొడుతుంది, కొడితే కొట్టని, అందుకే కదా మనం బయట ఎవరిని లేకుండా చేశాం, ఇప్పుడు నువ్వు ఆదిత్యం చూసుకో అని చెప్పి అనగానే అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆనంది డోర్ తీయండి మేము లోపల ఉన్నాము అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ఆదిత్య చలితో వణుకుతూ ఇక అలానే కింద కూర్చొని ఉంటాడు. లోపల ఉన్న మనిషిని కూడా చూసుకోకుండా ఎవరు డోర్ లాక్ చేసిరు, లైట్ కూడా ఆఫ్ అయింది అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆదిత్య గారు మీరు చాలా ఉండిపోతున్నారు, మీకు ఫీవర్ ఎక్కువగా వస్తున్నట్టు అనిపిస్తుంది, చలి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అని చెప్పి గజగజ ఆదిత్య వణుకుతూ ఉంటే మీకు ఫీవర్ గా ఉంది ముందైతే ఈ కోట్ వేసుకోండి అని చెప్పి ఇక ఆనంది తన జాకెట్ ని తీసి ఆదిత్యకి వేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ అలేఖ్య ఆదిత్య కోసం వెతుకుతూ లోపలికి వస్తూ ఉంటుంది. ఆది అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఆదిత్య ఏంటి కనిపించడం లేదు, ఎక్కడి వెళ్ళుంటాడు అని చెప్పి అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. ఆదిత్య గారు మీ దగ్గర ఫోన్ ఉందా, లేదు నా దగ్గర కూడా లేదు, డోర్ ఓపెన్ చేస్తే మనం బయటికి వెళ్ళొచ్చు కదా అని ఆదిత్య అనగానే ఇక వెంటనే ఆనంది డోర్ కొట్టి మళ్ళీ పిలుస్తూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా, డోర్ ఓపెన్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆదిత్య గారు మీకు బాగా ఫీవర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, ఈ చలికి మీరు తట్టుకోలేకుండా ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు, మీకు ఫీవర్ గా ఉన్నప్పుడు నేను ముందే చెప్పాను మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి, కానీ మీరు నా మాట వినలేదు,
ఇలా రూమ్ లో ఇరుక్కుపోతామని నాకు ముందేమైనా తెలుసా అని అంటూ ఉంటాడు. ఇక అలేఖ్య జీవన దగ్గరికి వచ్చి, జీవన ఆదిత్య రూమ్ లో లేడు అని చెప్పగానే ఎక్కడికి వెళ్ళుంటాడు ఏమో తెలియదు, నేనే చలికి తట్టుకోలేకపోతున్నారు, మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది ఆదిత్య గారు, ఇంకొంచెం ఇలానే ఉంటే మీ పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇక వెంటనే ఎదురుగా ఉన్న డోర్ కర్టన్ ని తీస్తూ ఉంటుంది. ఇక కర్టన్స్ విండో డోర్ తీస్తూ ఉంటుంది. ఇక ఎదురుగా ఉన్న సెక్యూరిటీని చూసి సెక్యూరిటీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక సెక్యూరిటీ ఏమైంది మేడం అని అనగానే డోర్ ఎవరో లాక్ చేశారు ఆదిత్య గారు, నేను ఇక్కడే ఉండిపోయాం, వెంటనే డోర్ ఓపెన్ చేయి అనగానే సరే మేడం అని చెప్పి ఇక పరిగెత్తుకుంటూ వాచ్మెన్ వస్తూ ఉంటాడు. ఇక పరిగెత్తుకుంటూ వస్తున్న వాచ్మెన్ ని జీవన ఏమైంది అని చెప్పి అడగగానే ఆదిత్య గారు, ఆదిత్య మేడం ఇద్దరు లోపలే ఉన్నారంట, ఎవరో లాక్ చేశారంట, ఆనంది మేడం డోర్ ఓపెన్ చేయమని చెప్పారు అని వెళ్తూ ఉంటాడు. అంటే ఆదిత్య కూడా లోపలే ఉన్నారా అని జీవన అంటుంటే మరి అర్థం కావడం లేదా, ఇద్దరు లోపలే ఉన్నారు అని అలేఖ్య అంటూ ఉంటుంది. ఇక వాచ్మెన్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇక చలికి వణుకుతూ ఉంటే ఆదిత్యని ఆనంది సార్ని కొంచెం కార్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి అనగానే ఇక వాచ్మెన్ ఆదిత్యని పట్టుకొని కార్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక ఆదిత్యని కారులో కూర్చోబెడుతూ ఉంటారు. ఇక ఆనంది జీవన వైపు చూస్తూ డోర్ డోర్ ఎవరు లాక్ చేశారు అని గట్టిగా అడగగానే అది ఆటోమేటిక్ గా లాక్ అయిపోయినట్టుంది అని జీవన అనగానే అసలే జ్వరంతో ఉన్న మనిషి ఏసీ ఎక్కువ ఉండడం వల్ల ఎలా అయిపోయారో చూడు, ఆదిత్యకి ఏమైంది అని అలేఖ్య అడగగానే జ్వరం ఎక్కువైంది, డ్రైవర్ ముందు కారు హాస్పిటల్కి పోనీ అని చెప్పి ఆనంద్ కూడా లోపలికి కూర్చుంటూ ఉంటుంది, నేను కూడా వస్తాను అని అలేఖ్య అనగానే ఎవరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి జీవన ఇలా జరిగింది, ఆదిత్య కూడా లోపల ఉన్నారన్న విషయం మనకు తెలియదు కదా, మరి ఇప్పుడు ఎలా అని అలేఖ్య అనగానే ఈ అవకాశాన్ని కూడా మనం వాడుకోవాలి, నేను ఎప్పుడే వస్తానుండు అని చెప్పి జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆనంది ఆదిత్యతో, ఆదిత్య గారు మీకేం కాదు, తగ్గుతుంది, మనిషి ఏంది ఉన్నట్టుండి ఇలా అయిపోయింది, ఉన్నట్టుండి ఇలా అయిపోయాడు, వెంటనే నేను డాక్టర్కి ఫోన్ చేసి ట్రీట్మెంట్కి ఏర్పాటు చేయమని చెప్పాలి అని చెప్పి కాల్ చేస్తూ ఉంటుంది డాక్టర్కి. డాక్టర్ గారు నేను లాయర్ ఆనందిని మాట్లాడుతున్నాను, మీకు వివరంగా చెప్పలేను కానీ నా భర్తకి ఐ ఫీవర్ వచ్చింది, నేను మీ హాస్పిటల్కి వస్తున్నాము, మీరు ట్రీట్మెంట్కి అన్ని చేసి పెట్టండి. సరే మేడం, మీరు హాస్పిటల్కి తీసుకురండి, నేను అన్ని చేసి పెడతాను అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటాడు. డ్రైవర్ తొందరగా కారు పోని అనగానే ఒక్కసారిగా కారు ఆగుతూ ఉంటుంది. ఏమైంది అని చెప్పి ఆనంది అడగగానే డ్రైవర్ కారు దిగి చూస్తుంటారు. కారు బ్రేక్ డౌన్ అయింది మేడం అని చెప్పగానే అయినా నువ్వు ముందే చూసుకోవాలి కదా అని ఆనంది అనగానే సారీ మేడం, సారీ ఏంటి సారీ, ఇప్పుడు ఆదిత్య గారి పరిస్థితి చూసావా ఎలా ఉందో, ఆదిత్య గారికి ఏదైనా సీరియస్ అవ్వాలి అప్పుడు నీ పని చెప్తాను అని ఆనంది కోపంగా అంటుంటే ఇక ఆదిత్య ఆనంది వైపు చూస్తుంటాడు. సారీ మేడం, నేను ఏదో ఒకటి చేస్తాను అని డ్రైవర్ అనగానే ఇక ఆనంది ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి ఎదురుగా ఉన్న నేను చూస్తూ ఉంటుంది. శివయ్య నువ్వు ఇక్కడే ఆపావా అని చెప్పి వెంటనే డాక్టర్కి కాల్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు మేము వస్తుంటే కారు మధ్యలోనే ఆగింది, మీరు శివాలయం దగ్గరికి రండి, ఇక్కడ మేము ఉంటాము అని చెప్పి అంటూ కాల్ కట్ చేస్తూ ఉంటుంది. డ్రైవర్ ముందు ఆదిత్య గారిని పట్టుకోండి, మనం ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక అక్కడికి డాక్టర్ వచ్చి ఆదిత్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ ఆనందితో ఫీవర్ ఎందుకు ఇంత సీరియస్ గా అయిందని నేను అనుకున్నాను, కానీ మీరు జరిగిందో చెప్పాకే అర్థమైంది ఎందుకు ఇలా అయిందని చెప్పి. ఇప్పుడు ఆదిత్య గారికి ఎలా ఉంది డాక్టర్, ఇప్పుడు బాగుందని చెప్పలేను, అలా అని చెప్పి సీరియస్ అని కూడా చెప్పలేను, నేనైతే ట్రీట్మెంట్ చేశాను, శాంపిల్స్ కూడా తీసుకున్నాను, ఆదిత్య గారిని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఆయన మీ హస్బెండ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ
జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఇక్కడ మెడిసిన్ పెట్టాను, అవి వేయండి. సరే డాక్టర్. మీరు స్ట్రాంగ్ లాయర్, స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ వైఫ్ గా తనని బాగా చూసుకోండి. ఆదిత్య గారికి ఏమైనా జ్యూస్ ఇవ్వండి. ఇప్పుడు ఈ పరిస్థితిలో తనకి నయమేంత వరకు ఆదిత్య గారిని కదిలించకండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. రిపోర్ట్స్ రాగానే మీకు కాల్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆనంది డ్రెస్ చేంజ్ చేసుకొని శారీలో ఆదిత్యకి జ్యూస్ అవి ఇస్తూ ఉంటుంది. ఇక టాబ్లెట్స్ వేస్తూ ఉంటుంది. ఇక చైతన్య సునీల్ దగ్గరికి వచ్చి, ఏంటి మామ్ రమ్మని చెప్పావు, నువ్వు వెంటనే ఆఫీస్కి వెళ్ళు అని సునీల్ అనగానే, ఆఫీస్కి నేనెందుకు అని అనగానే, పైపుల ఫ్యాక్టరీ ఆఫీస్కి కాదు, కేడీ ఆఫీస్కి అనగానే, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళి ఏం చేస్తాను మామ్, అక్కడ అంత పెద్ద పెద్ద మనుషులు ఎవరున్నారా అని శశికాంత్ అంటుంటే, నువ్వు భలే మాట్లాడతావు డాడ్, అక్కడ జీవన అని పెద్ద మనిషి ఉంది, పక్కనే అలేఖ్య అని ఇంకో పెద్ద మనిషి ఉంది, వీరందరి మధ్యలో రూల్స్ రామయ్య లాంటి అన్నయ్య ఉన్నాడు, వాళ్ళతో పాటు అమాయకుడు లాంటి వదిన ఉంది, ఇక చాలు ఆపురా అని సునంద అనగానే, నేను కూడా అదే అనుకుంటున్నాను, వెళ్ళొద్దు అని అనుకుంటున్నాను. మీ అన్నయ్య జ్వరంతో ఆఫీస్కి వెళ్ళాడు, వెళ్ళొద్దు అని చెప్తే వినకుండా అలానే వెళ్ళాడు. అన్నయ్యకి తోడుగా నువ్వు వెళ్ళొచ్చు కదా మామ్, అక్కడ కొన్ని ముఖాలు నేను చూడకూడదు అనుకుంటున్నాను. జీవన ముఖం రోజు ఇంట్లోనే చూస్తున్నావు కదా, నేను జీవన గురించి మాట్లాడడం లేదు, అయితే ఇంకోరి గురించి నాకెందుకులే, అయితే డాడ్ని వెళ్ళమని చెప్పు. రే చైతన్య, మీ అమ్మ అడిగింది నిన్నురా, నన్ను కాదు అని అంటుంటే, ఇక సునంద, మీరిద్దరు ఇలానే బాధ నడుచుకుంటూ కూర్చోండి, అక్కడ మీ అన్నయ్య జ్వరంతో ఊరికిపోతూ ఉంటారు. అన్నయ్యని అలా వదిలేసే వాళ్ళు ఇంట్లో ఉన్నారేమో కానీ ఆఫీస్లో లేరు మామ్ అని అంటూ ఉంటాడు. ఇక ప్రోమోలో ఆనంది ఆదిత్యకి సేవలు చేస్తుంటే అప్పుడు ఇక సునంద కోపంగా అక్కడికి వచ్చి ఆనంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నా కొడుకుని మీ ఇంటికి తీసుకురావడానికి ఎందుకంత ధైర్యం అని అంటూ ఉంటే, ఇక ఆనంది, ధైర్యం కాదు అత్తయ్య గారు, అవసరం, హాస్పిటల్కి తీసుకువెళ్ళకుండా ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు, అత్తయ్య గారు మీరు మేము చెప్పేది వినండి, మీరు శాంతంగా ఉండండి, నేను జరిగిందంతా చెప్తాను అనగానే, నువ్వు చెప్తే నేను వినాలా అని చెప్పి ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆదిత్య లే ఆదిత్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యని బలవంతంగా లేపుతూ ఉంటుంది. మేడం నేను చెప్పేది వినండి అని ఆనంది అంటుంటే, ఇక ఆదిత్య ఒక్కసారిగా వామిటింగ్ చేసుకుంటుంటే ఇక ఆనంది దాన్ని పట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య వామిటింగ్ చేసుకోగానే ఆనంది తన చేతిలో పట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన సునంద అలానే చూస్తూ ఉండిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.